గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అచల గురు మాతాజీ శ్రీమతి శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ శ్రీ వెంకటదాసార్య సద్గురు మహారాజ్ की जय. సద్గుణ ప్రకాశాంబ శ్రీమతి శీలం విజయలక్ష్మి సమేత శ్రీ గురుకర్ణానంద కాళిదాసార్య సద్గురు మహారాజ్ की जय. ఈరోజు పూజలు అందుకున్నటువంటి గురుకర్ణానంద అశ్వయార్య సద్గురు మహారాజ్కి చాలా సంతోషం. మరి ఆదినారాయణ దంపతులు ఎన్నో శ్రమలు కోర్చి ఖరగ్పూర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ వచ్చి వారి యొక్క శాఖాపరంగా ఉన్నటువంటి శిష్య ప్రశిష్యులందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఆయన పడుతున్నటువంటి శ్రమ ప్రత్యక్షంగా చూడడం అయ్యింది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఎవరు మాట్లాడకూడదు, ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా ఉదయాన్నే నగర సంకీర్తన చేసి నగర సంకీర్తన పూర్తి చేసేటప్పటికి 10-10:30 అవుతుంటే వచ్చిన తర్వాత జెండా వందనం చేసి ఇక్కడ పూజా కార్యక్రమం చేసేటప్పటికి 12 అవుతుంటే 12:30కి భోజనాలు చేసిన తర్వాత అందరూ ఎవరెళ్ళకాలు సర్దుకుని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల యొక్క ఉపన్యాసాలు అందరూ కూడా స్వీకరించలేకపోతున్నారని ఆలోచించి ఆదినారాయణ గారు ఈ సంవత్సరం రాత్రే 4 గంటలు నగర సంకీర్తన చేసి జెండా వందనం అయిన తర్వాత రెస్ట్ ఇచ్చి ఈరోజు ఉదయం పూజా కార్యక్రమం 11 గంటలకు 10:15 కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని ఒక 2 గంటలన్న పెద్దల యొక్క వాక్యాలు వింటే బాగుంటుంది అని ఆయన తలంపు చేసి మనందరికీ కూడా ఆ గురుప్రసాదాన్ని పంచిచ్చారు. కాబట్టి శ్రమ అనుకోకుండా మీకు ఫ్యాన్లు కూడా వేశారు. కాబట్టి చక్కగా 4 విషయాలు గురువులు ఏం చెప్తున్నారు ఇదే సరైనటువంటి సమయం. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి మీరు ₹1,00,00,000 పట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చొని బోధ చెప్పమన్నా మీకు ఎవరు కనిపించరు. చక్కగా ఆలకించవలసిందిగా కోరుచున్నాము. మరి నాయన గారు కూడా చెప్పారు ఏంటంటే గ్రామంలో చాలామందికి ఈ సాంప్రదాయం అంటే ఏంటో తెలియడానికే గురువులందరూ కూడా ప్రయత్నించండి. పరిపూర్ణ బోధన చెప్పడానికి మన గురువులకు ఆల్రెడీ తెలుసు. గ్రామస్తుని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున్న మనల్ని ఆదరించాలి కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పమన్నారు. అయితే ఇక్కడ గురువులందరూ కూడా పరిపూర్ణ బోధ వరకు వెళ్లకుండా గ్రామస్తులకు అర్థమయ్యే రీతిలో మన సాంప్రదాయం ఏంటి, మతాల వారి సాంప్రదాయం ఏంటి అర్థమయ్యేలా చెప్తారని ఆశిస్తున్నాను. మరి మతాల వారి సాంప్రదాయం ఏంటంటే మనం కూడా ఈ సాంప్రదాయంలోకి రాకముందు గురుపాదం పట్టకముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వరుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలాగ ఎంతోమంది దేవుళ్ళు మన కోరికలు తీరుస్తారని మనకి భోగభాగ్యాలు కల్పిస్తారని మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని మనందరము కూడా ఒకప్పుడు గుడులకు వెళ్ళి గోపురాలకు వెళ్ళి ఆ విగ్రహాలకి పూజారాధన చేసిన వాళ్ళమే మనందరం కూడా. అయితే మన పూర్వజన్మ సుకృతం వల్ల గత జన్మలో మనం చేసుకున్నటువంటి గురు కృప వల్ల మనకి ఏమర్థమైందనంటే ఈ గుడులు గోపురాలు తిరుపతి శ్రీశైలం కాళహస్తి ఇట్లాగా మనం దేశంలో ఎన్ని గుడులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ గుడిలో ఉన్న విగ్రహాలు మనతో మాట్లాడవని మనం పెట్టింది కూడా తినవని మరి ఇలాగే మనం జీవితాంతము పూజలు చేసుకుంటూ పోతే ఎప్పటికీ మనకి నిజమైన దేవుడు అంటే ఏమిటో తెలియడని మరల పుడతామని అర్థమయ్యింది. ఎక్కడో ఎవరి ద్వారానో బంధువుల ద్వారానో కొంతమంది గురుభక్తుల ద్వారానో అచల సాంప్రదాయం అనేది ఒకటి ఉందట. అది దక్షిణామూర్తి నారాయణుడు విష్ణువు సూర్యుడు యాజ్ఞవల్కి జనక మహర్షి శుకుడు సాందీపులు శ్రీకృష్ణుడు
శివరామ దీక్షితులు, శ్రీధర స్వామి శివరామ దీక్షితులు ఈ గురు పరంపరలో గురువుల దగ్గర, అచల గురువుల దగ్గర దేవుడు ఉంటే ఏమిటో తెలియచేస్తారని, స్వచ్ఛంగా ప్రత్యక్షంగా చూపిస్తారని తెలుసుకొని ఈ మార్గంలోకి వచ్చి ఆ దైవం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రజలు వాళ్ళందరూ కూడా అదే దేవుడే ఉన్నాడని, దేవుడే మనకి కోరికలన్నీ తీరుస్తాడని, నేను వేరు దేవుడు వేరు అనే ద్వైత మతంలో వాళ్ళు ఉంటూ దేవుడు వేరు నేను వేరు అని పూజలు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ టైంలో మనం అచల గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసింది? నీవే దేవుడవు, మరలా దేవుడు ఎక్కడో లేడు, నీలో ఉండి అన్నిటినీ గుర్తెరుగుతున్న శరీరం ఏదైతే ఉందో, నీలో ఉండి అన్నిటినీ గుర్తెరుగుతున్న జ్ఞానం ఏదైతే ఉందో అదే ఎరుక, ఆ ఎరుకే దేవుడు, అదే ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి నీలో ఉండి అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే ఉన్నదో అదే దేవుడని, కాబట్టి వేరే దేవుడు లేడని, నీవు శరీరంలో ఉండి జీవుణ్ణి, నేను మనిషిని అనేటువంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు నీవేమో మనిషివి, శరీరానివి, దేవుడు వేరు. అచల గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నీలో ఉండి గుర్తెరిగితే దేవుడు అని తెలిసిన తర్వాత ఈ దైవాన్నే మనం చూడాలి. అయితే చాలామంది ఏమంటారంటే దేవుడు కనిపించడు, ఆత్మ కనిపించదు అంటారు. ఎవరిని అడగనివ్వండి, ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. ఇక్కడ ఏమవుతుందంటే అనుక్షణము నిరంతరము మనం ఆత్మను చూస్తూ దేవుణ్ణి చూస్తూ కూడా కనిపించడు అంటున్నాం. ఇదే అజ్ఞానం అంటే. చిన్న సింపుల్ ఇలా తేర అంతే. ఒక 84 లక్షల జీవరాశుల్లో మనుషులు అవని, కుక్కలు అవని, పిల్లులు అవని, ఈ జీవరాశులన్నీ కూడా కదులుతున్నాయి, చైతన్యంతో ఉన్నాయి, జ్ఞానంతో ఉన్నాయి అంటే అదే దేవుడు, అదే దేవుడు. మరి మనం అనుక్షణము చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఆయన కదులుతున్నాడు, అందులో దేవుడు ఉండబట్టే కదులుతున్నాడు అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. కానీ దేవుడు అంటే ఏదో బొమ్మలని 10 తలకాయలు ఉంటాయని ఆ గుడిలోనే ఉంటాడని అనుకుంటున్నాం కాబట్టి దేవుడు కనిపించడం అంటున్నాం. కానీ దేవుడు ఆ రకంగా లేడు, అందరిలోనూ ఉండి చలనం అవుతున్నాడు, చైతన్యంతో ఉన్నాడు. అదే దేవుడు అంటే మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం కదా, చూస్తూ కూడా దేవుడు కనిపించాడు అంటున్నాం. ఇది ఎప్పుడు తెలిసింది మనకి? అచల గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది, నేనే దేవుణ్ణి, నాలో ఉన్న చైతన్యమే దేవుడని. ఇప్పుడు ప్రతి క్షణము చూస్తున్నాం కదా, చూస్తున్నాం. కానీ ఎక్కడో మనం బయటకు వెళ్తుంటే రోడ్డు పక్కన పొగ బయటకు వస్తూ ఉంటుంది. పొగను చూసి అక్కడ నిప్పు ఉన్నది అంటాం. మనకి నిప్పు కనిపించదు, పొగే కనిపిస్తుంది. ఆ పొగను చూసి ఒకటి నిప్పు ఉంది అంటాం. అలాగే మనం కదులుతున్నామంటే, గుర్తెరుగుతున్నామంటే మనలో దేవుడు ఉన్నాడని అపరోక్షంగా అనుకుంటున్నాం. కానీ సత్యంగా చూడాలని అంటే ఏ రకంగా చూడాలి అన్నప్పుడు మనం చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ కూడా మనం నెయ్యి వేసి తింటుంటాం. నెయ్యి, ఆ నెయ్యి అనేది వెన్నపూస నుంచి వస్తుంది. ఈ వెన్నపూస ఎక్కడ వస్తుంది? పాలలో ఉంటుంది. పాలలోనే వెన్న ఉంటుంది, కానీ పాలలో కనిపించదు. పెరుగులోనే వెన్న ఉంటుంది, పెరుగులో కనిపించదు. ఈ పెరుగుని చిలికిన తర్వాత వెన్న వస్తుంది. ఆ వెన్నని ఈ సల్లలో, మజ్జిగలో ఎన్ని రోజుల నుంచినా రెండు కలుసుకో. ఇదే వెన్న పాలలో కనిపించలేదు, పెరుగులో కనిపించలేదు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మజ్జిగలో నుంచి రెండు కలవు. అట్లాగే మనం కూడా పాలు కాగినట్టు కాగాలి. అంటే ఇక్కడ పాలలో కనిపించకుండా ఉన్నటువంటి వెన్న ఎంత కష్టపడితే బయటకు వచ్చిందో అట్లాగే మనందరిలోనూ, సమస్త సృష్టిలోనూ, 84 లక్షల జీవరాశుల్లోనూ కనిపించకుండా ఉన్నటువంటి దేవుడు ఎలా కనిపిస్తాడంటే మనం పాలు తాగినట్టు తాగాలి. పాలునంటే
ఒక పాత్రలో పెట్టి పొయ్యి మీద పెట్టి కాసేస్తాం. మరి మనం ఎలా కాగాలి? మనం కాగడం అంటే ఏంటంటే ఒక సద్గురువు దగ్గరికి చేరి, నిజ గురువు దగ్గరికి చేరి, నేను ఎవరిని నాయనా, నేను ఎవరిని, నేను ఎందుకు ఈ శరీరంలోకి వచ్చాను, దేవుడు ఎవరు, మరి నేను పుట్టిన తర్వాత నా తల్లిదండ్రులు ఎవరు, నా అత్తమామలు ఎవరు, నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, ఎందుకు వీళ్ళందరూ పుడుతున్నారు, మరి కష్టము సుఖము వస్తుంది. ప్రతి మనిషికి కష్టం ఉంది, ప్రతి మనిషికి సుఖం ఉన్నది. ఈ కష్ట సుఖాలేంటి, ఈ మనములు ఎవరు? తీరా ఒక 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత నేను నేను నాది నాది అనేటువంటి భ్రమతోటి శరీరాన్ని వదిలేస్తున్నాం. ఇది చచ్చిపోయేది ఏది, చావనిది ఏది, చనిపోయాక మనం అందరం ఏమవుతాం? ఇలాంటి బ్రహ్మ విద్యనంతటినీ గురువుకి 4 శుశ్రూషలు చేసి గురువు దగ్గర తెలుసుకోవడమే పాలు కాగడం. ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడెయ్యాలి, వేడిగా ఉంటే తోడేసుకుంటే తోడదు. మనందరం ఇప్పుడు గోరువెచ్చగా కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు మనం తోడేసుకుంటున్నాం. అలాగే అక్కడ పాలలో గోరువెచ్చగా అయిన తర్వాత తోడేస్తే అది పెరుగు అవుతుంది. పెరుగులో కూడా వెన్న కనిపించదు, పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. కాబట్టి మనము గురుమంత్రం తీసుకుని గురువు దగ్గర జ్ఞానాన్నంతని నేర్చుకున్న తర్వాత ఈ ఇంద్రియాలు సాధన సంపత్తి పరులు అవ్వాలి. మన బాహ్యేంద్రియాలు, మన అంతరేంద్రియాలు, మన మనసు, చిత్తము, అహంకారము నిరంతరము బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. ఈ బయట ప్రపంచాన్ని చూడడం వల్ల నీ యొక్క ఆత్మస్వరూపం మీకు దర్శనం అవ్వడం లేదు. అందుకని నీవేం చేయాలి? గురువు దగ్గర మంత్రం తీసుకుని తెల్లవారుజామున ఒక అరగంటలో ఎంతో జపం చేసి నీ ఇంద్రియాలు తాబేల్ని ఎలా కొట్టడానికి వస్తే ఇంద్రియాలని లోగా రాగేసుకుంటుందో అట్లాగా నీ చిత్తాన్ని, నీ అహంకారాన్ని, నీ మనసుని నీలో బంధించి నీవు అవయవాలన్నీ మూసుకొని బయటికి చలనం లేకుండా మౌనంగా జపం చేసినప్పుడు నీలో ఉన్నటువంటి మనసు నిర్మలమయ్యి అదిగో ఆ పెరుగులో నుంచి చిలికితే వెన్న బయటికి ఎలా వస్తుందో అట్లాగే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం నీకు దర్శనం అవుతుంది. ఈ ఆత్మ దర్శనం అయిన తర్వాత నేనే ఆత్మను, ఈ సకల జీవరాశుల్లో ఉన్నది కూడా ఆత్మని నీకు తెలిసిన తర్వాత ఆ పెరుగుకి ఎలాగైతే వెన్న అంటుకోదో ఈ ఆత్మదర్శనం చేసినటువంటి ఈ మహానుభావుడు దేనికి అంటుకోడు. మళ్ళీ అందరికిలాగే బట్టలేసి తిరుగుతాడు, అందరికిలాగే సంసారం చేస్తాడు, అందరికిలాగే తింటాడు, అందరికిలాగే పడుకుంటాడు. కానీ ఈయన చేసిన ఏ కర్మ కూడా ఈయనకు అంటుకోదు, వెన్న మజ్జిగ అంటుకోనట్టు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గురువు దగ్గరికి చేరిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్నంతా నేర్చుకొని తెల్లవారుజాముని జపము చేసి నీ ఇంద్రియాలన్నీ కట్టేసి మనస్సు పరిశుద్ధం చేసి నువ్వు ఆత్మదర్శనం చేసుకునే వరకు నీవు నేను గురువుని అని చెప్పేసి 4 ముక్కలు నేర్చుకుని 10 మందికి చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఆత్మదర్శనం అయిన తర్వాత, సాధన సంపత్తి పరుడు అయిన తర్వాత నీవు పూర్ణ బోధకు అర్హుడు అవుతావు. అప్పుడు నీకు పూర్ణ బోధ శివరామ దీక్షలు చెప్పినటువంటి 3 మంత్రాలు ద్వాదశి, షోడశి, పంచదశి నీకు అర్థానికి వస్తాయి, అనుభవానికి వస్తాయి. ఈ అనుభవానికి రావాలంటే దీక్షీయాన్ని పట్టుకొని ఇంట్లో పెట్టుకుని దీక్షీయాన్ని ఒక నెల రోజుల పాటు దీక్షీయాన్ని చదివినా అందులో ఏమీ లేదు గుర్తెరిగి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే ఉంటుంది. ఆ గ్రంథాన్ని నీకు పూర్తిగా అవగాహనకు వచ్చి అనుభవానికి రావాలంటే సద్గురు ద్వారా వినాలి. సద్గురు ద్వారా విన్నది నీకు అర్థం కావాలనంటే నీవు సాధన సంపత్తి పరుడు అవ్వాలి. నీవు సాధన సంపత్తి పరుడు అవ్వాలనంటే కింద నుంచి కూడా ఆళ్ళ దగ్గర నుంచి 1వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, పిహెచ్డి డాక్టర్ కోర్సు చేసినట్లుగా గురువు దగ్గర 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి లాగా నీవెవరివి, నువ్వెందుకు పుట్టావు, సాంఖ్యం అంటే ఏంటి, పంచభూతాలు అంటే ఏంటి, పంచభూతాల ద్వారా ఈ శరీరం ఎలా ఏర్పడింది, ఈ శరీరంలో ఏముంటే ఇది కదులుతుంది, గుర్తెరుగుతుంది, అదే ఆత్మ, అదే తారకము, రకము. నీ రకము ఏంటంటే ప్రాణము, గుర్తెరిగే శరీరము, ఎరుక. ఈ 2 తెలుసుకున్న తర్వాత ఆ మనసు కూడా అవ్వాలి. అంటే మనసుని
ఆ మనస్సుకుని చెయ్యాలి. అంటే దేన్ని అంటించుకోని స్థితికి వెళ్ళాలి. ఈ రకంగా గురువు ద్వారా నీవు అట్లా ఏ రకంగా 1వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ అలాగా విద్య నేర్చుకుంటూ నీవు మరలా సాధనలు చేస్తూ ముద్రలు పడుతూ నీ స్వస్వరూప దర్శనం అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మీకు. ఉదాహరణకి ఇక్కడే శ్రీకాకుళంలో పలాసలో మా శిష్యురాలు ఒక ఆమె 2 సంవత్సరాలు, ఆవిడ 9 సంవత్సరాలు ఒక గురువు గారికి సేవ చేసింది. ఈ 9 సంవత్సరాల్లోనూ ఈవిడ చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడము, విష్ణు సహస్రనామం చదవడము, శ్రీకృష్ణుడు నీవే ఆత్మ అని చెప్పాడు, అన్నీ నేనేం చెప్పాడు, ఈ ఆత్మ అంటే ఎలా ఉండదో తెలుసుకుందాం అనుకొని ఆ గురువు గారిని సేవిస్తూ, నాయన నాకు ఆత్మ అంటే చెప్పు, నాకు ఆత్మ అంటే చెప్పు అంటే, ఊరుకమ్మ ఎందుకు ఆత్మ గురించి నీకు పూజా విధానం చదువు, అనుష్ఠానం చెయ్యి, ప్రతి పుణ్యంకి పూజకి రా, తర్వాత నీకు అర్థమవుతుంది, ఇలాగ చెప్పుకొస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నాయన నీవు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా నేను ఎప్పటికీ ఆత్మను తెలుసుకోలేకపోతానేమో, ఏం చెయ్యాలి నాయన అని కాలు పట్టుకుని ఏడిస్తే, ఈ చేతులు ఇలాగ ఏళ్ళు పెట్టుకుని చూడమ్మా కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది అనుభవం లేకుండా. 9 సంవత్సరాలు అయింది, ఈ లోపల గురువుగారు చనిపోయారు. మరి ఈ పరిస్థితి ఏంటి? ఏడుస్తుంది, సమాధి మీద పడి తల కొట్టుకుని ఏడుస్తుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలా? రామకృష్ణుల మఠంలోకి వెళ్ళిపోవాలా, బ్రహ్మకుమారిలోకి వెళ్ళిపోవాలా, లేకపోతే ప్రాణం తీసేసుకోవాలా అని ఏడ్చుకుని తల కొట్టుకుని సమాధి మీద ఇలాగ పూజలోకి వెళ్ళి ఇలా కూర్చునేటప్పటికి ఒక ఆవిడ నన్ను అమరించిందాము. ఎప్పుడో ఒకసారి వచ్చారమ్మా ఇక్కడికి గురువు గారు మోహన్ రావు గారు అని. పిల్లల్లాగా ఉంటాడు, పెద్దల్లాగా ఉంటాడు, ఆయన పద్ధతే వేరు. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను నీకు అని అంటే మహానందంగా ఫోన్ నెంబర్ తీసుకుని ఆ సభలో నుంచే ఫోన్ చేసింది. నాకు సాయంత్రం ఫోన్ చేయమ్మా అన్న, రాత్రి ఫోన్ చేసింది. ఆ రోజు నుంచి 3 నెలలు రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే తెల్లారి 3 అయిపోయింది మా ఇద్దరు మాట్లాడుకునేటప్పటికి. ఇంత బోధన ఆవిడ గ్రహించి మళ్ళీ తెల్లవారుజామున మంత్రం చేసుకుంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, కళలో తోచిన శరీరాలు లాంటివమ్మా, ఇవన్నీ పుట్టనే లేదు, కళలో శరీరాలు లాంటివి అని చెప్తే ఆవిడకి అర్థం కాక ఏంటో గురువు గారు చెప్తున్నారు నాకు ఏం అర్థం కావడం లేదని బుర్ర కొట్టుకొని ఆ గురువు గారు అలా చేశారు, ఈ గురువు గారు ఏం చేస్తారో ఏంటో అని. అయితే గురువు గారు చెప్పినట్లుగా నేను తెల్లవారుజామున జపం చేద్దామని జపం చేస్తూ ముద్రలు పడుతూ ఆత్మదర్శనం చేసిన తర్వాత ఆవిడకే ఒక ఆలోచన వచ్చింది. నాయన నాకు ఒక ఆలోచన వచ్చింది, నీకు చెప్తా. మీరు కళలో తోచిన శరీరాలు అన్నప్పుడు నాకు బుర్ర పిచ్చెక్కే. ఇప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, ఉదయం లేచి సాయంత్రం వరకు నేను చేసిన కార్యక్రమాలు, వ్యవహారాలు, వ్యాపారము అంతా రేపు ఉదయానికి కళ. రేపు ఉదయం లేచి సాయంత్రం వరకు చేసిన వ్యవహారాలన్నీ కూడా ఎల్లుండి ఉదయానికి కళ. ఈ రకంగా నేను 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికి చేసిందంతా కూడా ఈ తనువులో నుంచి నేననే దగ్గరికి పోతే కళ. ఇప్పుడు అర్థమైంది నాయన, నాకు కళలో తోచిన శరీరాలు అంటే ఏంటో అర్థమయ్యింది. కళలో తోచిన శరీరాలు 5 గంటల్లో కళ చెదిరిపోతుంది. నిజమా? ఈ కళ ఉచితే అనుకుంటాం, కానీ ఇప్పుడు ఈ శరీరాలతో ఉండి నా భార్య, నా సంసారం, నా గురువు, నా ఆశ్రమాలని మనం చేస్తుందంతా కూడా 70 సంవత్సరాలకు ఒక కళ. ఇది మాత్రం గమ్మున నమ్మలేము. అది లేత కళ, ఇది ముదిరి కళ, ఇది 70 సంవత్సరాల కళ, ఇది కళ. ఇప్పుడు కనిపించేదంతా కళ అని నీకు దృఢపడాలని అంటే గురువు కావాలి. గురువు దగ్గరికి వెళ్ళాలి, విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇలాగ చెప్పుకునేటప్పుడు కొంతవరకే చెప్పడానికి అవుతుంది సభల్లో. ప్రతి పున్నమికి ఎప్పుడు వీలైతే అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు ఇది కావాలి, ఈ జన్మరాహిత్యం అంటారు, ఇది జన్మరాహిత్యానికి మార్గం అంటారు. ఏ రకంగా జన్మరాహిత్యము, నా స్వరూపం నాకు ఎలా కనిపిస్తుంది అని ప్రతి పున్నమికి వీలున్నప్పుడల్లా గురువు దగ్గరికి వెళ్ళి లేకపోతే గురువుని రప్పించుకుని ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని నువ్వు దృఢపడి అసలు నేను పుట్టనే లేదు, నేను కళలో దోషం లాంటి వాడిని అనేటువంటి ఆరూఢత స్థితి వచ్చే వరకు కూడా మనం ఇలాంటి సభలకు వెళుతూ పెద్దలను దర్శిస్తూ పెద్దల దగ్గర వాక్యాలను తీసుకుంటూ గురు శిష్య న్యాయంగా దీన్ని అందరూ పొందాలి. దీనికోసమే తాపత్రయము.
నేను ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లా అయితేనేమి 8 రాష్ట్రాలు తిరిగి ఎంతోమంది నేను పూజా కార్యక్రమాలకు అటెండ్ అయినా. కానీ ఆదినారాయణని చూసిన తర్వాత ఆయనకు నాకు మన సూరిబాబు గారి దగ్గర పరిచయము. ఈ సంవత్సరం బాగా ఆత్మీయంగా అల్లుకున్నాం మీ ఇద్దరం కూడా. ఒకటే ఆత్మగా అర్థం చేసుకున్న తర్వాత నాయన గారి చేసేటువంటి కార్యక్రమాలు, ఈ సూరిబాబు వీళ్ళ శాఖలో చేసేటువంటి కార్యక్రమాలు, ఆ క్రమశిక్షణ, ఆ గురువులను గౌరవించడాలు, శిష్యులను రాబట్టడాలు, ఆ చేసే సేవ ఆయన నేను ఇంతవరకు 25 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. నేను ఎక్కడ చూడలే, ఎక్కడన్నా చూసానేమో కానీ ఇంత పెర్ఫెక్ట్గా 100% చేసే వాళ్ళని చూడలేదు నేను. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆయన చూస్తే. కాబట్టి మీరందరూ కూడా ఆయన చేసేటువంటి యజ్ఞంలో పాల్గొని మీరు మరలా జనన మరణ భ్రాంతిరహితం అవ్వాలి. జన్మరహితం కాదు, మన జన్మరహితం కాదు. ఎందుకంటే పుట్టినోడికి జన్మరహితం. శివరామ దీక్షను పుట్టనే లేదన్నాడు, మీరు కళ్ళలో దోషి లాంటి వాళ్ళు అన్నారు. కాబట్టి జనన మరి పుడుతున్నాను సస్తున్నాననే భ్రాంతి రహితానికి బోధ కానీ జన్మరహితానికి కాదు. మరి ఎట్లాగానంటే గురువులను చేరాలి. ఇంకొక చిన్న విషయం, జన్మరహితం అని అంటే కొన్ని జన్మే ఇస్తామని అనుకున్నప్పుడు జన్మ ఎలా రహితం అవుతుంది? జన్మ ఎందుకు వచ్చింది? కర్మ వల్ల జన్మ వచ్చింది. కర్మ చేయడం మానే జన్మ రాదు. నువ్వు పాపమో పుణ్యమో చేస్తే జన్మ వస్తుంది. నువ్వు ఈ పాపం చేయక పుణ్యం చేయకు నీకు జన్మ రాదు. మరి పాపం చేయకపోతే పుణ్యం చేయకపోతే వ్యవహారం చేయకపోతే మన పిల్లలకి తిండి ఎక్కడ వస్తుంది? మన భార్యకి తిండి వస్తుందా? మన వ్యవసాయాలు ఎవరు చేస్తారు? మన ఉద్యోగాలు ఎవరు చేస్తారు? కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు నువ్వు ఏ కర్మ చేసినా నాదేమీ లేదు అంతా గురువుది, నాదేమీ లేదు అంతా గురువుది అనే శరణాగతి భావనలో నువ్వు కర్మ చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలు మీకు రావు. మరలా మనం జన్మకు రాము. జన్మరహితం అనుకుంటే ఇలాగ వస్తుంది. జనన మరణ భ్రాంతి రహితమైతే భ్రాంతినేమో గురువు ద్వారా తొలగించుకుంటారని ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆదినారాయణ గారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ విరమిస్తున్నా. జై సద్గురునాథ్ మహారాజుకి. ఇప్పుడు కొప్పనాథి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నిత్యానంద కొప్పనాథి బాలకృష్ణ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 15 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు. జై సద్గురు ప్రభు మహారాజ్.